యేసు ప్రభు యొక్క ఆరోహణము చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య మరణించి పునరుద్ధానుడై 3వ దినమున ఆయన 40 దినములు ఈ భూమి మీద తను తాను సజీవుడుగా ప్రత్యక్షపరుచుకుని అనంతరము ఆయన ఒలివ కొండపైన శిష్యుల పైన చేతులుంచి ఆశీర్వదిస్తూ ఆయన చూస్తుండగా అందరూ ఆరోహణమైనట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన తను తాను ప్రత్యేకించుకొని ఒక మేఘము చేత కొనిపోబడినట్లు మనం చూస్తున్నాం. శిష్యులు ఈ సంఘటనను చూసి మిక్కిలి ఆనందించి ఆయనకి నమస్కరిస్తూ వారు దేవాలయానికి వెళ్లి వారు దేవుని స్తోత్రమును చేశాను అని లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాలు మాట్లాడుతున్నాయి. ఇంత దీవెనకరంగా శిష్యులు ఉండడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఆయన అప్పగించబడినప్పుడు, ఆయన కొట్టబడినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు భయపడిన శిష్యులు నేడు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు ఎందుకని ఆనందించారంటే వారి యొక్క విశ్వాస నేత్రములు, వారి ఆత్మ నేత్రములు, శరీర కన్నులు కనపడే యేసు ప్రభు ఈ భూలోకా నుంచి ఒకవేళ పరలోకానికి వెళ్ళినా వారు సదాకాలం ప్రభు మాతో ఉన్నారని వాగ్దానం యొక్క విశ్వాసములో స్థిరపడ్డారు గనుక యేసుక్రీస్తునందు ఆనందించిరి.